ఐక్యూ 13 ఫైనల్ గా అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఐక్యూ బ్రాండ్ నుంచి ఇది ఒక ఫ్లాగ్షిప్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది బేస్ వేరియంట్ 12GB ర్యామ్ అండ్ 256GB జస్ట్ 55,000 రూపీస్ ప్రైస్ లో లాంచ్ అయింది. అండ్ ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో చూసుకుంటే మాత్రం అన్ని బ్రాండ్స్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు అన్ని బ్రాండ్స్ తో మనం కంపేర్ చేస్తూ ఫైనల్ గా 55,000 రూపీస్ ప్రైస్ లో ఇది వర్తియా కాదా అనే దాని గురించి కూడా మనం కన్క్లూజన్ లో మాట్లాడుకుందాం. దీనిలో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ అండ్ IP68 అండ్ 69 రేటింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ కెమెరాస్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. సో కంటెంట్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకవేళ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో 6.82 ఇంచ్ 144 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది 10-bit డిస్ప్లే, సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ PW డిమ్మింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఐ కేర్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ చెప్పుకుంటూ పోతే ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా ఈ డిస్ప్లేలో ఉన్నాయి. ఈవెన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. జస్ట్ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు డిస్ప్లే తడిగా ఉన్న కూడా కంప్లీట్లీ ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇదే 50K ప్రైస్ లో ఉన్న అన్ని ఫోన్ డిస్ప్లేస్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐక్యూ 13 అనేది మిమ్మల్ని కంప్లీట్లీ 100% సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్తే ఇక్కడే మనం ఐక్యూ మొబైల్స్ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ తో వస్తుంది. ఇది 3 మిలియన్ Antutu స్కోర్ చేసిన ఫాస్ట్ చిప్సెట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు దీనిలో సెల్ఫ్ డెవలప్డ్ Q2 చిప్సెట్ అని చెప్పి ఐక్యూ ఓన్ చిప్సెట్ కూడా ఉంటుంది. ఇది మీరు హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఎన్హాన్స్ చేసి బూస్ట్ చేసి అంటే మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈవెన్ మీరు 120 FPS లో కంటిన్యూస్ గా 3 hours గేమ్స్ ఆడుకున్నా కూడా సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కంప్లీట్లీ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 4.0 సపోర్ట్ వస్తుంది. సో మీకు రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అంటే మీరు మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు లేదంటే హెవీగా ఏమైనా టాస్క్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఓపెన్ అండ్ క్లోజింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే LPDDR5X ర్యామ్ సపోర్ట్ అనేది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి డెఫినెట్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఐక్యూ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మాత్రం పర్టికులర్ గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ప్రాపర్ గా ఇస్తుంది కాబట్టి స్టిల్ మనం నమ్మొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ చుట్టూ పర్టికులర్ గా RGB లైట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్స్ వస్తున్నప్పుడు లేదంటే ఏదైనా మెసేజ్ వస్తున్నప్పుడు సో మీకు నచ్చిన కలర్ ని మీరే కంప్లీట్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కంప్లీట్లీ RGB లైట్ ని మీకు నచ్చిన కలర్స్ తో మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఓవర్ ది ఇయర్స్ నుంచి కూడా ఐక్యూ మొబైల్స్ అంటే ఓన్లీ పర్టికులర్ గా పర్ఫార్మెన్స్ కి పెట్టింది పేరు కాబట్టి డెఫినెట్ గా ఖచ్చితంగా ఐక్యూ 13 మాత్రం 2025 లో మేబీ ఒక పర్ఫార్మెన్స్ బీస్ట్ లాగా మేబీ అవ్వచ్చు. ఫైనల్ గా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+50+50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ అగైన్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. అండ్ ఫైనల్ 50 మెగాపిక్సెల్ చూసుకుంటే అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఈవెన్ 30mm 40mm 50mm షాట్స్ కూడా చాలా బెటర్ గా వస్తున్నాయి. లైక్ లో లైటింగ్ కండిషన్స్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఇదే 55,000 ప్రైస్ లో దీనికన్నా బెస్ట్ కెమెరా మొబైల్స్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్ గా 6000 mAh బ్యాటరీ అండ్ 120 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్ తో వస్తుంది. సో ఖచ్చితంగా 6000 mAh బ్యాటరీ అనేది ఇనఫ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీనిలో సిలికాన్ కార్బన్ టెక్నాలజీస్ బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఫాస్ట్ గా ఛార్జింగ్ అవుతుంది, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. ఈవెన్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా సో మిగతా బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐక్యూ 13 అనేది ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెమెరాస్ ఖచ్చితంగా మరి టూ గుడ్ అనేది చెప్పలేదు. ఇదే 55K ప్రైస్ లో ఈవెన్ చాలా మంచి కెమెరా ఫోన్స్ అయితే ఉన్నాయి. బట్ అది వదిలేస్తే మాత్రం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ ఈవెన్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే సో ఖచ్చితంగా దీన్ని బీట్ చేసే మొబైల్ 2025 లో అయితే లేదు. సో ఫైనల్ గా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా కన్క్లూజన్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ఐక్యూ 13 అనేది 55K ప్రైస్ లో డెఫినెట్ గా తీసుకోవచ్చు. సో ఓన్లీ కెమెరాస్ మాకు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా Samsung S24 కానీ సో ఇలాంటి ఫోన్స్ ని పిక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది.